మీరు కావాలనే అరవ శ్రీధర్ని ట్రాప్ చేసి ఈ స్టేజ్ కి తీసుకొచ్చారు అని వాళ్ళ అమ్మ ఆ మాట అన్నది. అరవ శ్రీధర్ సపోర్టర్స్ అంటున్నారు, జనసేన లీడర్స్ తాతంశెట్టి నాగేంద్ర లాంటి వాళ్ళు కూడా అంటున్నారు. ఏంటి అసలు ట్రాప్ చేశారా? హనీ ట్రాప్ ఇదంతా? హనీ ట్రాప్ అంటే హనీ ట్రాప్ అంటున్నారు, వైసీపీ వాళ్ళు డబ్బులు ఇచ్చి నాతో ఆడిచ్చింది అవును అంటున్నారు, అవును. ఉమ్, చాలా చాలా అంటున్నారు. కానీ అండి, లెట్ మీ క్లారిఫై యూ వన్ థింగ్. హనీ ట్రాప్ అంటే నాకుండే తెలివికి నేను ఎంత చేయొచ్చు తెలుసా? ఉమ్, హనీ ట్రాప్ అంటే లిటరల్లీ మేమిద్దరం ఫిజికల్లీ ఇంటిమేట్ అవుతున్నప్పుడు ఒక వీడియో తీస్తే ఏమైపోద్ది? ఉం? అవును. అక్కడికి అయిపోతుంది కదా, అరవ శ్రీధర్ చాప్టర్ అయిపోయింది. నేను ఉమ్, ఇంత ఎక్స్ప్లెయిన్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. అవును. ఉమ్, జరిగింది అనేసి సిగ్గు విడిచి అన్ని వీడియోస్ వదిలిన దాన్ని ఈ వీడియోస్ వదలలేనా? ఉమ్, ఉం? ఉమ్, సో ఇంకోటి, హనీ ట్రాప్ అంటున్నారు. ఒక్క రూపాయి నేను ఒక్కరి దగ్గర కూడా తీసుకోలేదు. ఉమ్. అది కోర్టే చెప్తుంది. వాటి గురించి నేను మాట్లాడక్కర్లేదు, మీరే కోర్టే మీరే చెప్తుంది. మీరేమైనా ఖర్చు పెట్టారా అరవ శ్రీధర్కి? హనీ మీ ట్రాప్ దగ్గర నుంచి అంటే ఏమైనా డబ్బులు తీసుకున్నాడా? పర్ఫెక్ట్ హనీ ట్రాప్ నా దగ్గర నుంచి తీసుకున్నాడండి. నేను ఒక చైన్ ఇచ్చాను, 7 లక్షలు డబ్బులు ఇచ్చాను. ఉమ్, ఓకే. వాళ్ళ చెల్లి ఎంగేజ్మెంట్ ఆ టైంలో ఇచ్చాను. ఓకే. ఉమ్, సో హనీ ట్రాప్, కమింగ్ టు హనీ ట్రాప్. హనీ ట్రాప్ అంటే ఇలా ఉంటది. ఉమ్, ఓకే, ఉమ్. మీరు ఖచ్చితంగా నమ్మి డైరెక్ట్ అతనితో డైరెక్ట్ వీడియోనే తీసేసేయచ్చు నేను. యా మీరు ఖచ్చితంగా అతన్ని నమ్మి అతనితో జీవితం పంచుకుందామనే, జీవనం సాగిద్దామనే అతనితో మీరు కంటిన్యూ అయ్యారని చెప్పి అర్థమవుతుంది. నేను ఖచ్చితంగా నిన్ను పెళ్లి చేసుకుంటాను, లేకపోతే నిన్ను భార్యగా ఒకటిన్నర ఈ సంవత్సరం సమాజానికి చూపిస్తాను ఒకటిన్నర అని సంవత్సరం చెప్పి అరవ శ్రీధర్, ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మీకు మాట ఇచ్చాడా? మాట ఇచ్చాడండి. అది వాళ్ళ పేరెంట్స్ దగ్గర కూడా ఒప్పుకున్నాడు. నేను ఈ ఓ, అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాను, ఈ అమ్మాయికి పెళ్లి అయింది, ఒక బాబు కూడా ఉన్నాడు, కానీ నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాను అనేసి. అదే విషయం మా హస్బెండ్ కి కూడా ఫోన్ చేసి చెప్పాడు. అన్నా, నువ్వు వదిలేసినావు కదా, ఉమ్. నేను వీణాన్ని చూసుకుంటా, బాగా చూసుకుంటా అని చెప్పేసి చెప్పడం జరిగింది. అప్పటికి డైవోర్స్ ప్రాసెస్ లో ఉందా? అఫీషియల్ యువర్ డైవోర్స్డ్? అఫీషియల్లీ వేర్ డివోర్స్డ్. ఓకే ఓకే. ఉమ్, ఉమ్, అప్పటికి ఆ ఉమ్, టైంకి ఉమ్. అంటే ఆ టైంకి డివోర్స్ అప్లైడ్, ఇప్పుడు వీఆర్ అఫీషియల్లీ డివోర్స్డ్. ఓకే ఓకే. ఉమ్, ఉమ్, సో అప్పట్లో అన్న నువ్వు వదిలేసినావు కదా, ఉమ్, మొత్తానికి నేను చూసుకుంటా అనేసి మా హస్బెండ్ తో నైట్ 12:30 ఆ టైంలో కాల్ చేసి మరీ అడిగేవాడు. ఉమ్, అన్న వీణా చేసుకొని అంటుంది, ఎక్సెట్రా ఎక్సెట్రా అని చెప్పేసి ఉమ్, ఇంత చేశాడు. సో ఏంటంటే, హనీ ట్రాప్ అంటే ఉమ్, 1.5 సంవత్సరం అవసరం లేదండి. హనీ ట్రాప్లకు 1.5 సంవత్సరం అవసరం లేదు. ఉమ్, ఒక 2 నెలలు చాలు కదా గట్టిగా నమ్మించడానికి. ఫస్ట్ టైం వచ్చినా కూడా అయిపోయింది, ఉమ్, కెమెరాలు పెడితే అయిపోయింది. ఉమ్. వీ డోంట్ నీడ్ దట్ మచ్ టైం. ఈ 1.5 year నేను ఎంత సపోర్ట్ చేశానో నాకు తెలుసు. ఇంకొక అలిగేషన్ ఏంటంటే, ఈమె హనీ ట్రాప్ చేయకుండా ఉంటే, ఆమె క్రిమినల్ బ్రెయిన్ కాకపోయి ఉంటే, వాట్సాప్ కాల్ కూడా ఎందుకు రికార్డ్ చేసుకుంటుంది, ఎందుకు ఇన్ని వీడియోస్ పెట్టుకుంటుంది, ఎన్ని చాట్స్ పెట్టుకుంటుంది అనేటువంటి ప్రశ్న. అవునండి. ఎందుకంటే నేను ఈ పెళ్లి, నేను నిన్ను లవ్ చేస్తున్నాను ఎక్సెట్రా ఎక్సెట్రా అని అన్నాడు కదా, ఉమ్, అన్నోడు నాకే స్టిక్ ఆన్ అయ్యి ఒక కమిట్మెంట్ తో ఉండాలి కదా. ఉండాలి. ఉండకుండా లాస్ట్ ఇయర్ మే ఆ టైంలో, ఈ టైంలోనే ఏప్రిల్ మే ఆ టైంలో నాకు అరవ శ్రీధర్ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాడు అనమాట. ఏంటంటే, వేరే అమ్మాయిలతో విజయవాడకి వెళ్ళినప్పుడు రూమ్ బుక్ చేస్తాను, ఇక్కడ కలుద్దాము, రూమ్కి వెళ్దాము ఎక్సెట్రా ఎక్సెట్రా అని చెప్పేసి ఒక 3-4 మెంబర్స్తో చాటింగ్ నేను చూశాను అనమాట. అంటే మాకు అంటే నేను కావాలని తీసుకున్నా ఉమ్, ఫోన్. ఉమ్, తీసుకున్నప్పుడు ఈ ఇన్స్టాగ్రామ్లోనే వ్యానిష్ మోడ్లు పెట్టుకొని ఓకే. అడుగుతూ ఉన్నాడు. ఉమ్, నేను ఆ చాటింగ్ చూసాను, ఫేస్బుక్లో చాటింగ్ ఉంది. ఉమ్, ఉమ్. దాంట్లో ఒక అమ్మాయి, మైనర్ అమ్మాయి కూడా. మైనర్ అమ్మాయా? మైనర్ అమ్మాయి కూడా. సో ఈ చాటింగ్లు అవన్నీ చూసి నేను చాలా కన్ఫ్రంట్ చేశాను. ఏంటిది 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 అని చెప్పేసి. ఆ టైంలోనే నేను ముక్కవారిపల్లికి వెళ్ళి వాళ్ళ పేరెంట్స్కి చెప్పాను. అంటే ఫోన్లో వాళ్ళ పేరెంట్స్కి చెప్పాను, రూపానంద్ రెడ్డి సార్కి, వరలక్ష్మి మేడంకి, వికాస్ అన్నకి, వీళ్ళందరికీ నేను ఉమ్, డైరెక్ట్గానే చెప్పాను, వీడు ఇలాంటోడు, ఉమ్, ఏం చేద్దామంటారు అది ఇది ఉమ్. అంటే, వాళ్ళు మాట్లాడదాం మాట్లాడదాం అనేసి డైవర్ట్ చేస్తూ పోస్ట్పోన్ చేస్తూ ఉన్నారు తప్ప కూర్చోబెట్టి మాట్లాడింది ఎప్పుడు లేదు. కానీ నేను అప్పటి నుంచి చాలా అలర్ట్గా ఉన్నా.
ఓకే. సో ఎప్పుడైతే మీకు అరవ శ్రీధర్ మీద ఇలా రెడ్ హ్యాండ్ గా ఉమ్. పట్టుబడ్డాడో అప్పటి నుంచే మీరు మొత్తం అంతా కూడా జాగ్రత్తగా తీసి పెట్టుకుంటున్నారు. నేనంతా రికార్డ్ చేసుకోవటం, ఓకే. ప్రతి ఒక్కటి నా దగ్గర ఫైల్ చేసుకోవడం లాంటివి స్టార్ట్ చేశాను అనమాట. ఫస్ట్ నుంచి నేను అస్సలు రికార్డ్ చేయలే. నా దగ్గర ఫస్ట్ నుంచి మెసేజ్లు లేవు. ఓకే. నాకు లాస్ట్ మే ఈ టైం నుంచే స్టార్ట్ చేశాను నేను. సోషల్ మీడియా అకౌంట్స్ ఉపయోగించి అంటే ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ ఉపయోగించే అమ్మాయిలకు ఎరవేస్తాడు, లోబర్చుకుంటాడా శ్రీధర్? లేదంటే గనక పర్సనల్ గా కూడానా? ఎగ్జాక్ట్‌లీ. నేను లిటరల్లీ ఏం చేశానంటే, ఆ విషయాలు అవన్నీ నాకు తెలిసినప్పుడు ఈవెన్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ బంధువుల్ని కూడా వదలలేదు. హ్మ్. అక్కడ అమ్మాయికి అవతల అమ్మాయికి 19 ఇయర్స్. హ్మ్. లాస్ట్ ఇయర్ ఈ విషయం నాకు తెలిసినప్పటికి ఆ అమ్మాయికి 19 ఇయర్స్. ఇప్పుడు ఓకే. 20. హ్మ్. హ్మ్. వాళ్ళ ఇంట్లో అమ్మాయే అన్నమాట. హ్మ్. వాళ్ళ ఇంట్లో వాళ్ళ బంధువే. బంధువైనా సరే, ఎవరైనా సరే అమ్మాయితో ఇట్లా మాట్లాడకూడదు కదండీ! అవును. సో, హ్మ్. ఈ విషయాలన్నీ తెలిసిన తర్వాతే నేను వాడి లాగిన్ ఐడీస్ తీసేసుకున్నాను. ఓకే. ఫేస్‌బుక్ లాగిన్ ఐడీస్, ఇన్‌స్టాగ్రామ్ లాగిన్ ఐడీస్ తీసేసుకొని నావి కూడా ఇచ్చేసాను. హ్మ్. ఓకే. నువ్వు నావి కూడా చూసుకోవచ్చు. ట్రాన్స్‌పరెంట్‌గానే ఉందాము అని చెప్పేసి ఇచ్చేసానన్నమాట. హ్మ్. అప్పుడు వీసీ కాల్స్‌లో నేను ఇవన్నీ హ్మ్. రికార్డ్ చేసుకోవడం జరిగింది. హ్మ్. అప్పటి నుంచి స్టార్ట్ చేశా గానీ ఫస్ట్ నుంచి లేదు.